తన జీవిత చరిత్రని రాస్తున్నప్పుడు కొన్ని రహస్యాలు మనకు వస్తాయి, కొంత ఇన్స్పిరేషన్ కూడా ఉంటుంది. ఇది ఒకటైతే ఈరోజు ఆమె క్యాన్సర్ రోగిగా చికిత్స తీసుకొని బయటకు వస్తూ ఒక ఏజ్ ప్రభావం కావచ్చు, లేదు ఆ క్యాన్సర్ ప్రభావం కావచ్చు, మరి అంత యాక్టివ్గా లేరు ఆమె ఆరోగ్యం పరంగా. అయినా సరే తనకి ఏం తక్కువ అండి, ఆయన దేశం గురించి ఆలోచిస్తున్నారు సోనియా గాంధీ. మనం ఆ యాంగిలే తీసుకోవాలి ఆమె గురించి. ఇప్పుడు ఈరోజు మీరు ప్రధానమంత్రిని తీసుకోండి, మోడీ గారిని. ఆయన సోనియా గాంధీని ఏమి డైరెక్ట్గా విమర్శించట్లేదు, మీకు కొడుకుని అంటున్నాడు కానీ ఆయన ఏమనట్లా. సో ఈరోజు సోనియా గాంధీ ఇద్దరు పిల్లలు కూడా పార్లమెంట్కి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇంకొక ముఖ్యమైన పాయింట్ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఆమె విదేశీ వనిత అని మనం ఈ రోజుకి అంటున్నారు చాలామంది. ఆమెకి వాళ్ళ అత్తగారు ఇందిరాగాంధీ గారికి ఇద్దరు కోడళ్ళు. ఒక కోడలేమో మేనకా గాంధీ, అప్పటికి ఆమె బాగా యాక్టివ్ ఏమిటంటే పొలిటికల్గా. ఆమె భర్త సంజయ్ గాంధీ, వాళ్ళిద్దరు పొలిటికల్గా బాగా యాక్టివ్. తన భర్త రాజీవ్ గాంధీ ఒక ఎంప్లాయీ, పైలట్, తనొక గృహిణి. సో ఒక దేశీయ కోడలు, ఇంకొక విదేశీ కోడలు ఇందిరాగాంధీ గారికి. దేశీయ కోడలు అంటే భారతీయురాలు కదా, ఆమెకి ఇందిరాగాంధీ దగ్గర అవ్వాలి, ఒక విదేశీ వనిత దూరంగా ఉండాలి. కానీ ఇందిరాగాంధీ హక్కును చేర్చుకుని తన డ్రీమ్స్ని, తన ఆలోచనల్ని, తనకు అసలైన కోడలు ఎవరు, మా ఇంటికి అసలైన వారసురాలు ఎవరని సోనియా గాంధీని ఆమె ఎంకరేజ్ చేశారు. అంటే ఎంత అడాప్ట్ అయ్యారు ఇండియన్ కల్చర్కి, ఇండియన్ ఫ్యామిలీ సిస్టానికి. ఒక మేనకా గాంధీ కంటే ఈమె అత్తగారికి అటాచ్ అయ్యారు ఆయన ఫ్యామిలీకి. ప్లస్ కుటుంబాన్ని లీడ్ చేశారు. ఆమె మీకు ఇందిరాగాంధీ ప్రధానమంత్రికి ఎంత బిజీగా ఉంటారండి మనకు తెలిసిందే కదా, అప్పుడు ఇంటిని ఎవరు చూస్తారు, ఈమె చూసేది. అలాగే రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఇంటిని చక్కబెట్టింది కూడా ఈమెనే. సో ఆ రోల్ అంటే ఒక ఫ్యామిలీ రోల్ కూడా ఆమె సక్సెస్ఫుల్గానే నడిపించింది అనుకోవాలి మనం.